కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో శ్రీ రేణుకమాత 61వ వార్షికోత్సవ సందర్భంగా అంగరంగ వైభవంగా సిద్ధయోగం జాతర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ 5 సంవత్సరాలు ఒక్కసారి ముత్యంపేటలో శ్రీ రేణుకమాతకు సిద్ధయోగం వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే గ్రామ దేవతలకు ఉదయం బోనాలు సమర్పించడం జరిగిందని, సాయంత్రం సర్వదాని సర్వలతో పుట్టకు నీళ్లు పోయడం జరిగిందని, సోమవారం కళ్యాణ మహోత్సవం, మంగళవారం ఇంటింటికి ఒకటి బోనాల చొప్పున బోనాలు తీయడం జరుగుతుందని, గత 5 రోజులు మిద్దె రామగౌడు శిష్యులు సతీష్ గౌడ ఆధ్వర్యంలో శ్రీ రేణుకమాత కథ చెప్పడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ముత్యంపేట రేణుకమాతకు ఒక విశిష్టత ఉన్నదని, ఇక్కడికి వచ్చి ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని, ఒక భక్తుడు 5 లక్షల రూపాయలు అమ్మవారికి అభివృద్ధి ఇవ్వడం జరిగిందని అన్నారు. కోరుకున్న వారికి కొంగు బంగారంలాగా శ్రీ రేణుక మాతకు పూజలు చేయడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఈ శత దినోత్సవం 61 సంవత్సరం అవుతుంది. ఈ తల్లిని నిలుపుకొని ఈరోజు సిద్ధోగం 5 సంవత్సరాలకు ఒకసారి సిద్ధోగం జరుగుతుంది. సంవత్సరంకి ఒకసారి విలమ పడ బోనాలు తీస్తాము. 5 సంవత్సరాలకు ఒకసారి సిద్ధోగం జరుగుతుంది. ఈరోజు ముత్యంపేటగా చుట్టుపక్కల హైదరాబాద్ నుండి ప్రజల భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని నమ్ముకుంటారు. ఇక్కడ అమ్మవారికి చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగును. అమ్మవారికి జై రేణుకమాత. సంవత్సరాలు పూర్తి చేసుకొని 61వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సమయంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన సిద్ధయోగ కార్యక్రమం నిర్వహిస్తుంటాము. అదేవిధంగా ఈసారి కూడా 61వ సిద్ధయోగ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దిగ్విజయంగా మాతో సహకరించిన ఈ మన కుల సభ్యులందరూ దిగ్విజయంగా చేద్దామనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ ప్రతి కులం నుంచి మాకు సహకరించి ఈ పండుగను దిగ్విజయంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ముత్యంపేట ఎల్లమ్మ అంటేనే ఈ కామారెడ్డి జిల్లాల ఈ చుట్టుపక్కల పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం మాఘ పున్నమి తర్వాత వచ్చే ఫస్ట్ మంగళవారం నాడు ఇక్కడ ఈ ముత్యంపేట గ్రామంలో బోనాలు అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బోనాలు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మొదలుకొని ప్రతి దగ్గర బోనాలు అవుతాయి. ఈ ముత్యంపేట ఎల్లమ్మ దయాదాక్షిణ్యాలతోని ఎక్కడెక్కడనో ఇక్కడికి వచ్చి వట్టిగా మొక్కిపోయిన వాళ్ళకు మంచిగా జరిగిందని మాకు ఈ రీసెంట్గానే కొందరు వచ్చి ఇక్కడ ఒక 5 లక్షల రూపాయలు అమ్మవారికి ఇచ్చుకొని పోయారు. అట్లా ముత్యంపేట అంటేనే ప్రతి ఒక్కళ్ళకి ఇట్లా ఇటు నుంచి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఆగి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి పోతారు. ముత్యంపేట ఎల్లమ్మ అందరం దగ్గరుండి మేమందరం ఇది విజయవంతం చేయడానికి గ్రామ ప్రజలు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ప్రజలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా పూర్తి సహకారం అందించి మా యొక్క ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు. మీరు మరి ఇట్టి విషయాన్ని మరి మేమందరం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మా పెద్దలు మా పూర్వీకులు 61 సంవత్సరాల కింద పెట్టినటువంటి ఈ యొక్క ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ దినదినాభివృద్ధి చెంది మరి దశ దిశలుగా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పేరెళ్ళినటువంటి ముత్యంపేట ఎల్లమ్మ ఈరోజు మేము జరుపుకుంటున్నాము. మేము కూడా చాలా గర్వపడుతున్నాం. మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము ఈ మీ ఛానళ్ళ ద్వారా తెలియజేది ఏంటంటే ఎవరైనా సరే భక్తులు ఇక్కడికి వచ్చి కోరుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఈ యొక్క ఇటు విషయంగా భక్తులందరికీ తెలియజేస్తున్నాం. తరఫున ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈ సంవత్సరము 5 సంవత్సరాలకోసారి జరిపే అమ్మవారి కళ్యాణము ఈ సంవత్సరం జరుపుతున్నాము. కాబట్టి ఈ 4 రోజులు వైభవంగా జరపాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రోజు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 3 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. ఈ అమ్మవారు అంటే ఫస్ట్ మా దగ్గర 61 సంవత్సరాల గత పూర్వంలో మా పెద్ద మనుషులు కట్టించారు. అప్పటి నుంచే ముత్యంపేట ఎల్లమ్మ అంటే పేరు ప్రతిష్టలతో కలిగిన దైవం అమ్మవారు. కాబట్టి చాలామంది ఇక్కడికి రావడము, పండగలు చేసుకోవడము, మినిమము వేరే జిల్లాలంటే హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పండగ కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఊళ్ళే గ్రామ దేవతలందరికీ
బోనాలు సమర్పించినము ఉదయం పూట. ఇప్పుడు సాయంత్రం నుంచి అమ్మవారికి పుట్టదని కార్యక్రమంతో పుట్టకు నీళ్లు పోయడం జరిగింది. మొత్తం సంఘ సభ్యుల ప్రతి ఇంటి నుంచి ఒక సర్వ ద్వారా తీసుకొచ్చి నీళ్లు పోయడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి ఊరేగింపు ఉన్నది, ఊరేగింపు షావా ఉన్నది. రేపు పొద్దున అమ్మవారి కళ్యాణం ఉన్నది సోమవారము. ఎల్లుండి మంగళవారం రోజు ప్రతి ఇంటి నుంచి బోనాలు తీయడము. మళ్ళా అందులో ప్రశిష్టత ఏంటిదంటే ఒకటి ఏడంత్రాల బోనం ఉంటుంది, ఒకటి సదరు బోనం అనేది ఒకటి ఉంటుంది. అవన్నీ బోనాలతో కలిపి ప్రతి గౌడ సంఘ సభ్యుని ఇంటి నుండి బోనాలు తీయడం జరుగుతుంది మంగళవారం రోజు. బుధవారం రోజు